కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో జరిగినటువంటి అత్యంత దారుణమైనటువంటి ఘటన. ఈ మధ్య కాలంలో అసలు ఏమైతుందో మనుషులకు నిజంగా అర్థం కావట్లేదు. ఎందుకంటే బావి వరుసలు చూడట్లేదు, అది తమ్ముడా అన్ననా చూడట్లేదు, ఈవెన్ తల్లిదండ్రులా చూడట్లేదు. ఏమి అంటే ఏమి కూడా చూడకుండానే వాళ్ళ మీదనే దాడి చేస్తున్నారు, వాళ్ళనే కొడుతున్నారు, తిడుతున్నారు. అట్లాంటిది ఎక్కడ కూడా కనీసం అంటే కనీసం ఆలోచించకుండా ఎవరైతే నవమాసాలు మోసి పెంచి ఇంత పెద్దగా చేసినటువంటి తల్లినే చంపేశారు అని అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం, మన పరిసరాలు ఉంటున్నాయి అనేది కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు ఆర్ చదివినప్పుడు మనకైతే అర్థమవుతోంది. యాక్చువల్లీ కన్న తల్లిని ఒక కొడుకు చంపేసిన పరిస్థితి, అది ఆస్తికి సంబంధించిన విషయంలో దట్టు. అంటే తల్లి, ఆమె పేరు వచ్చేసి రాధికారెడ్డి, ఈ కొడుకు పేరు వచ్చేసి కార్తిక్. కేవలం 26 సంవత్సరాలు మాత్రమే ఉంది. వీళ్ళు ఉంటోంది కూడా ఆషామాషి ఏరియాలో కాదు, సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో మనకు తెలుసు భూముల రేట్లు ఎంత భయంకరంగా ఉంటుంది. అంటే రిచ్ కిడ్ అన్నమాట. ఇప్పుడు ఈ కార్తిక్ రెడ్డి అనే వ్యక్తి రిచ్ కిడ్. మనం చూడొచ్చు, అంటే ఇంకా సంపాదించే పరిస్థితి ఉండదు, సంపాదించే అవసరం రాదు. తల్లిదండ్రులు హ్యాపీగా సంపాదించి పెట్టుంటారు, ఇంకా జలసాలు చేస్తూ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అతన్ని చూసినా ఆర్ ఈ ఇన్సిడెంట్స్ని విన్నా. వీళ్ళుంటోంది డివినో విల్లాస్లో. వీళ్ళుంటుంది విల్లాస్లో ఉంటున్నారు అంటేనే, అది కూడా తెల్లాపూర్లో ఉంటున్నారు అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఇంకా రిచ్ కిడ్ అనమాట. సో వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తి ఉండుంటుంది, కానీ తల్లి కావచ్చు తండ్రి కావచ్చు వాళ్ళు ఇట్లా జులాయిగా జల్సాగా తిరిగితే నడవదు. నువ్వేదో ఒకటి చేయాల్సిందే, బిజినెస్ ఉంటే బిజినెస్, ఇంకేదో ఉంటే ఇంకేదో, ఏదో ఒకటి పని చేయాల్సిందే, ఇట్లా నడవదు అని డెఫినెట్లీ ఆయనకు చెప్పుంటారు, వారించి ఉంటారు. ఇది ఎంతకాలం నుంచి నడుస్తుందో ఏంటో తెలియదు, కానీ పూర్తిగా ఈ కార్తిక్ రెడ్డి అనే వ్యక్తి మాత్రం తాగుడికి బానిస అయిపోయిన పరిస్థితి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా జల్సాలు అవి ఇంకా కూడా నాకు తెలిసైతే ఏ గాంజానో లేకపోతే ఇట్లాంటివి కూడా డెఫినెట్లీ అలవాటు ఉండే ఉంటుంది. అండ్ పని పాట ఏం చెయ్యకుండా కేవలం తాగుడికి బానిస అయిపోయి వాళ్ళున్నటువంటి విలాస్ ఆర్ వాళ్ళున్నటువంటి సర్కిల్లో పూర్తిగా డబ్బులు ఖర్చు పెట్టడం అండ్ జులాయిగా తిరగడం, ఇది నచ్చక వాళ్ళ తల్లిదండ్రులు వారించే ప్రయత్నం చేశారట. అండ్ తాగుడికి పూర్తిగా బానిస అయిపోయి ఇది మానుకో అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పడం. ఆ తర్వాత మరి తల్లిదండ్రులు కోపంతో డెఫినెట్లీ వాళ్ళ పిల్లల్ని కొంత డిసిప్లిన్గా తీసుకోవాలన్న మాట చెప్పడానికి కొంత కర్కశంగానే వ్యవహరిస్తారు. వాళ్ళు కూడా అదే చెప్పారట, మేము ఆస్తిలో నీకు చిల్లు గవ్వ ఇవ్వం, నువ్వేం చేసుకుంటావో చేసుకో, ఈ తాగుడంతా మానేస్తే కానీ నేను మీకు ఆస్తిపాస్తులు ఇవ్వం అనే మాట చెప్పారట. సో దీంతో మరి ఎంతకాలంగా నడుస్తుందో ఏంటో తెలీదు. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ ఇట్లనే పెద్ద ఎత్తున గొడవ జరిగింది. అప్పుడు తల్లిని విచక్షణ కోల్పోయి పూర్తిగా కత్తులతో పొడి చేయడం జరిగింది. అక్కడికక్కడే పాపం రక్తపు మడుగులో మరి ఎంత తల్లడిల్లిందో. కనీసం అంటే కనీసం మరి ఆ కార్తిక్ రెడ్డికి నేను ఎవరిని పొడుస్తున్నాను అనే సోయి కూడా ఉందా లేదా అనేటువంటిది కూడా మనకు ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. పూర్తిగా రక్తపు మడుగులో తల్లి కొట్టు మిట్టాడుతుంటే కూడా చూసి అట్లా ఊరుకుండిపోయాడే కానీ కనీసం అంటే కనీసం రియాక్ట్ కూడా కాలేదు. ఆ తర్వాత ఆమెను దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి కానీ ఇంకేదన్నా చేసే ప్రయత్నం కూడా చేయలేదు. గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వాళ్ళు రావడం చూడడం, ఆ తర్వాత పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు రంగంలోకి దిగి అసలు ఏం జరిగింది ఏంటి అని తెలుసుకున్నప్పుడు పూర్తిగా కార్తిక్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ మమ్మీని రాధికారెడ్డిని విచక్షణ కోల్పోయి పూర్తిగా కత్తులతో దాడి చేసి ఎన్ని కత్తిపోట్లు పొడిచాడో చెప్పే వీలు లేకుండా అంత దారుణంగా హత్య చేసిన పరిస్థితి. ఒకటే ఒక రీజన్, అదే నువ్వు ఇట్లా జులాయిగా తిరగడం మానేసాయి, తాగుడు బంద్ చేసాయి, అయితేనే నీకు ఆస్తిలో ఎంతో కొంత ఇస్తాం, లేకపోతే ఇచ్చేది లేదు అనేటువంటి మాట చెప్పడంతోనే పూర్తిగా కోపంతో రగిలిపోయి కార్తిక్ రెడ్డి వాళ్ళ అమ్మని చంపేసే
ప్రయత్నం చేసిండు. అట్లనే అక్కడికక్కడే స్పాట్లోనే రాధికారెడ్డి అంటే కార్తిక్ పొడిచిన తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ని చూసినప్పుడు ఇంత జులాయిగా తిరగకు, ఏదో బాగుపడు, ఏదో కొంత ఏమైనా చెయ్యు, లేకపోతే నీకు ఆస్తి ఇవ్వము అనే మాట చెప్పడంతోనే ఈ ఘాతకానికి పాల్పడినట్టుగా ప్రాథమికంగా అయితే పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ ఇట్లా రిచ్ కిడ్స్ ఆర్ ఇట్లా ఒక స్టేటస్ ఉన్న వ్యక్తులు, దట్టు తెల్లాపూర్లో విల్లాలో ఉన్నటువంటి వ్యక్తులు స్టేటస్ అని సొసైటీ అని వాటన్నిటిని కూడా చూసుకుంటారు. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు ఆయన ఫర్దర్గా వాళ్ళ బిజినెస్లను కొనసాగించాలన్నా, లేకపోతే ఇట్లా జులాయిగా తిరిగితే వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, ఇట్లా తాగుడికి బానిస అయిపోతే మరి నా కొడుకు పరిస్థితి ఏంటి అని ఆలోచించి తల్లి కొంత మందలించే ప్రయత్నం డెఫినెట్లీ చేసుంటుంది. ఎందుకంటే కేవలం 26 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి తెలిసి తెలియనటువంటి ఏజ్ దగ్గర నుంచి కూడా నాకు తెలిసి అంటే మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే డెఫినెట్లీ ఈ తాగుడికి బానిస అయిపోయి ఇంకా తల్లిదండ్రుల మాటను కూడా వినే పరిస్థితి లేకుండా పోయింది. అందుకే ఆ కనీస విచక్షణ కోల్పోయి తల్లినే పొడి చేశాడు అంటేనే ఈ ఇన్సిడెంట్ని అర్థం చేసుకోవచ్చు. క్లియర్ కట్గా కార్తిక్ రెడ్డి ఆ తల్లిని పొడి చేయడం జరిగింది. ఇప్పుడు పోలీసులు కేసు అయితే టేకప్ చేసి దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది.